ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 456 కోట్లకి రివైజ్ పెట్టారు. యాక్చువల్గా రిలీజ్ చేసినంతో దేవుడికి ఎరుక. యాక్చువల్గా రిలీజ్ చేసింది దేవుడికి ఎరుక. ఇప్పుడు వచ్చి కూడా ఎవరికి తెలియదు. రేపు మళ్ళీ అసెంబ్లీ అయితే ఈ గత సంవత్సరంలో మీరు రిలీజ్ ఎంతో వాస్తవాలు ఎంతో బయటకు వస్తే అప్పుడు ఆ విషయాన్ని కూడా మాట్లాడదాం. ప్రజలు చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను చెప్పిందంటే ఏ ఒక్కటి తప్పున్నా నేను సర్దిద్దుకుంటాను. వాస్తవాలు చెప్తున్నాం మీకు. ఈ ప్రభుత్వం ఎంత మాయ చేస్తుందో, మోసం చేస్తుందో, ప్రజల్ని ఏ విధంగా పగనాలు పెడుతుందో చెప్పడానికి ఈ ప్రెస్ మీట్ ఇచ్చారు. పోనీ ఇచ్చిన 13,000 రూపాయలు ఇచ్చినప్పుడు నేను అసెంబ్లీ అవుతున్నప్పుడు కౌన్సిల్లో చెప్పాను. ఏమని, అయ్యా 13,000 రూపాయలు అన్నారు మీరు, అందరికీ ఇవ్వలేదు మీరు, కొందరికి ఇంకా మీరు 9,000 8,000 ఇచ్చారు, దయచేసి ఆ బ్యాలెన్స్ ఎప్పుడు ఇస్తారో చెప్పండి అన్నాను. అంటే కొంతమంది మంత్రులు లేచారు నా మీదకి, ఛాలెంజ్ చేస్తున్నాం, పదండి చూపెడతామని. నేను చెప్పాను, ఇది ఛాలెంజ్ చేయడానికి ఇదేమి కుస్తీ పోటీ కాదు, దయచేసి ఆ మాటలు వాడద్దు. నేను వాస్తవంగా సొసైటీలో మీరు ఇస్తుంది ఎంత అనేది తెలుసుకొని మీకు చెప్తున్నాను. ప్రభుత్వం ప్రజలు మీరు వెరిఫై చేసుకోండి. ఒకవేళ నేను మాట్లాడిన తప్పు అయితే నేను విత్డ్రా అవుతాను, నా మాటల్ని నేను విత్డ్రా అయ్యి సభకి క్షమాపణ చెప్తానని ఆ రోజు చెప్పాను. దానికి ఆ తర్వాత ఇప్పటికి దగ్గర ఒక 4 నెలలు అవుతుంది. ఇప్పటికి మళ్ళీ రెండో విడత ఇవ్వడానికి తయారవుతున్నారు. ఇవాళ చోటుగా అడుగుతున్నాను, ఇంకా ఆ రోజు చెప్పిన ఏదైతే 8,000 9,000 7,600 ఎస్సీలు బీసీలు ఇవ్వాలని ఉందో ఇప్పటికి కూడా ఇవ్వలేదు, ఈ రోజుకి కూడా ఇవ్వలేదు. అది ఎంత నెంబరు, ఎంత అమౌంటు అని నేను చెప్పాను అనుకోండి, అంత కాదు అంటారు. కానీ వాస్తవాలు చెప్పండి. ఇవాళ కూడా మీరు ఇవ్వలే. చెప్పమంటే పేర్లు దోసిస్తాను, ఇచ్చారనుకోండి పేర్లు దోస్తాను మీకు ఏంటి, వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేస్తారు. నేను మొత్తం దగ్గర 10 జిల్లాల్లో ఉన్న డిఈఓల్ని ఏపీసీలని రాష్ట్రంలో అధికారులని ఒక 20 మందితో మాట్లాడాను, ఇచ్చారా అని ఆయన డిపార్ట్మెంట్లో. అందరూ యాక్సెప్ట్ చేశారు, ఇవ్వలేదండి ఇంకా అని. ఇది వాస్తవం. నిన్న మొన్న మీ విలేకరులో ఉన్న మీ ఒక సోదరి నా దగ్గరకు వచ్చి, సార్ మా బాబుకు కూడా 9,000 ఇచ్చేస్తారు, ఇంకా 4,000 రావాలని చెప్పింది. ఇవ్వలేదు. మళ్ళీ ఆ అమ్మాయికి కూడా ఫోన్ చేశాను, ఏం తల్లి ఏమొచ్చిందా నాన్న అని అంటే రాలేదు, ఇంక రాలేదు సార్ అది అని చెప్పి. అలాగే విజయనగరంలో ఓ తల్లికి ఫోన్ చేశాను, ఆవిడ నాకు అప్పుడు వచ్చి నాకు చెప్పింది అని చెప్పి ఆ మాటలు పట్టుకుని అసెంబ్లీ అడిగింది. నేనేమి ఇదేదో కక్ష కోసం చేయట్లేదు, ఏదో ప్రభుత్వంకి అసత్తుని చెప్తే వాళ్ళు సరిదిద్దుకుంటారని ఉద్దేశంతో చెప్పాను. ఆ అమ్మాయికి మళ్ళీ ఉదయం ఫోన్ చేశాను, ఫోన్ చేస్తే రాలేస్తారని చెప్పింది. దాంతోపాటు మళ్ళీ ఎంకరేజ్ చెప్పంటే ఇంకొక స్కూల్ కూడా చెప్పింది. మొత్తం మా స్కూల్, ఈ స్కూల్లో ఒక 16 మందికి, ఈ స్కూల్లో ఒక 13 మందికి రాలేదు. ఆ స్కూల్ పేర్లు అడిగితే ఇస్తాను మీకు, 13 మందికి రాలేదండి. ఇది వాస్తవం. ఎప్పుడైనా సరే గత ప్రభుత్వంలో ఇలాగ 7,000 8,000 9,000 5,000 6,000 ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని చెప్పండి. ఏ ఒక్కరైనా సరే చెప్తే నేను అగ్రీ, ఐ యాక్సెప్టెడ్, నేను తలదించుకుంటాను. ఏం చేస్తున్నావు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, నీ అనుభవం ఏమవుతుంది? ఎంతసేపు పబ్లిసిటీ కోసం ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ, ఇష్టారాజ్యంగా చేస్తూ ఇదేనా కార్యక్రమం? భ్రష్టు పట్టించారు ఈ విద్యా వ్యవస్థని ఈ రాష్ట్రంలో. నాడు నేడు స్కూల్ కట్టించాం, మొదటి విడత రెండో విడత కలిపి సుమారు 40,000 స్కూల్ వరకు
కొన్ని పూర్తి చేస్తాం, కొన్ని అసంపూర్తిగా ఇంకా జరుగుతున్నాయి. 8,500 కోట్లు ఖర్చు పెట్టాం దానికి. అవి అక్కడే గొంగళేసాం. అది మొన్న అంటారు ఎవరైనా విరాళాలు ఇస్తే అవి పూర్తి చేస్తారంట ఆ ఊర్లో. ఏంటండి ఈ కర్మ? ఇదా ప్రభుత్వం? ఈ దేశంలో రాజ్యాంగంలో విద్య, వైద్యం, సర్వైవల్, వృత్తి, ఇది ఆహారం, ఈ మూడింటికి నిర్బంధం ప్రభుత్వమే ప్రొవైడ్ చేయాలి. ఫెసిలిటేట్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి. పోయా అప్పుడు వచ్చి ఇంగ్లీష్ మీడియం పెడితే ఎన్నో మాట్లాడారు. ఇంగ్లీష్ మీడియము పోయింది. ఇప్పుడు ఎక్కడైనా సిబిఎస్ ఉందో చూడండి స్కూల్స్లో. ఐబీ పెట్టాం. ఐబీ ఉందో చెప్పండి. ట్రోఫీలతో వాళ్ళు చిన్నప్పటి నుంచి నేర్చుకోవడానికి వాళ్ళకి విద్యాభూషణం పుస్తకం పెట్టాం. అది ఎక్కడ ఉందో చెప్పండి. ఎంతెందుకు 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ని పెట్టాం. అంటే సోషల్, సైన్సు, మ్యాథ్స్, ఇంగ్లీషు ఒకే టీచర్ అన్నీ చెప్పడం భావ్యం కాదు. స్పెషలైజ్